ఒకప్పుడు రాజకీయమంటే సేవ. ఎంతో మంది మహానుభావులు దేశానికి ఎన్నో సేవలు చేస్తూ పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు రూపాయి సంపాదించుకోకుండా నిస్వార్థంగా సేవ చేశారు. కానీ రోజులు మారాయి. రాజకీయం వ్యాపారమైంది. ఓటును వస్తువుగా మారుస్తూ ఓటుకు ఇంత అంటూ విలువగడుతూ వ్యాపారాల్లో కోట్లు సంపాదించిన వాళ్ళు రాజకీయాలను వ్యాపారంగా మారుస్తున్నారు. మేము వాళ్ళ రాజకీయ నిబద్ధతను శంకిస్తలేము. కానీ 5 ఏళ్లకొకసారి ఎన్నికల అఫిడవిట్లో చూపించే ఆస్తుల్లో ఎదుగుదల ఎలా వచ్చిందనే ప్రశ్నిస్తున్నాం. ఈ సంపాదన పెరుగుదల సామాన్య ప్రజల్లో ఎందుకు లేదు? నాయకులకు మాత్రమే ఎందుకు ఉందో ఆ చిట్కా చెప్తే దేశంలో పేదవారే ఉండరు కదా. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో ఏపీ మాజీ మంత్రి రోజా ఆస్తుల వివరాలు 2009లో ఎంత, 2019లో ఎంత, 2024లో ఎంత పెరిగాయో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ కింది ప్రశ్నకు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రోజా ఈ సంపాదన అంతా కష్టపడి సంపాదించిందా? 1 అవును, 2 కాదు, 3 చెప్పలేం. నగరి మాజీ ఎమ్మెల్యే సినీ నటి రోజా సెల్వమణి గారు చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టి చాలా సినిమాల్లో తనదైన నటనతో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత రాజకీయాలపై మక్కువతో టీడీపీ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈవిడ 2 సార్లు నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014, 2019 ఎన్నికలలో గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది 2009 ఎన్నికల్లో గుంట భూమి ఆవిడ పేరు మీద లేదు. చేతిలో 30,000 రూపాయలు, లోన్లో తీసుకున్న 2 కార్లు, 25 లక్షల మార్గదర్శి చిట్టి, అరకిలో బంగారం తప్ప ఏం లేవు అని స్వయంగా తానే ఈసీఐకి సమర్పించింది. ఇక 2014 ఎన్నికల అఫిడవిట్లో 1 లక్ష రూపాయలు మాత్రమే చేతిలో ఉన్నాయని, 2012-13 సంవత్సరంలో 30 లక్షలు సంపాదించినట్టు, ఇంకో 2 కార్లను కొన్నట్టు చూపించారు. మొత్తం రోజా గారి ఆస్తుల విలువ 4,33 లక్షలుగా చూపించారు రోజా. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. 2014లో గెలిచాక జబర్దస్త్ షోతో బాగానే సంపాదించింది అనుకుందాం. కానీ 2019 ఎన్నికల సమయంలో ఏకంగా ఆమె ఆస్తి 9,33 లక్షలకు పెరిగింది. చరాస్తులు 2.74 కోట్లు ఉండగా ఇప్పుడు 2024లో 4.58 కోట్లకు పెరిగింది. అలాగే 2019 స్థిరాస్తులు 4.64 కోట్లు ఉంటే ప్రస్తుతం 6.05 కోట్లయింది. 5 ఏళ్లలో 81 లక్షలు పెరిగాయి. 2019లో 6 కార్లు, 1 బైక్ ఉండగా వాటి విలువ 1.08 కోట్లు. ఇప్పుడు 9 కార్లుండగా విలువ 1.59 కోట్లు. 2019 నాటి కంటే కార్ల విలువను ఇప్పుడు బాగా తగ్గించారు. 5 ఏళ్లలో నగరి నియోజకవర్గంలో భర్త పేరిట 6.39 ఎకరాల కూడా భూమి కొన్నారు. మంత్రి రోజాకు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 39.21 లక్షల విలువైన చీటీ ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. మరో ప్రైవేట్ చీట్లోనూ ఆమెకు 32,90,450 విలువైన మొత్తం ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రోజా ఆస్తులు మొత్తం విలువ 13,79 లక్షలు. 2018 నుండి 2019 వరకు ఏం సినిమా తీయకున్నా మేడం గారు 70 లక్షలు సంపాదించారు. అసలు ట్విస్ట్ ఏంటి అంటే రోజా గారి దగ్గర డబ్బులు లేక ఆవిడ భర్త సెల్వమణి గారి దగ్గర 32 లక్షల రూపాయలు, ఆవిడ కూతురు అన్షు మాలిక దగ్గర 2 లక్షల రూపాయలు అప్పుగా కూడా తీసుకున్నారు రోజా గారు. ఇష్టపడి కొన్న బెంజ్ కారు విలువ 1 కోటి రూపాయలు మాత్రం కరెక్ట్ గా చూపించిన రోజా గారు మిగతా ఆస్తుల వివరాలు కూడా అంతే కరెక్ట్ గా చూపించారో లేదో కింద కామెంట్ చేయండి. రోజా గారి ఆస్తుల వివరాల గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.